నమస్కారం అండి. నా పేరు కుమార్. మాది తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా. నేను ప్రస్తుతం హై స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నాను. అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నా సక్సెస్ ఎలా వచ్చింది అనేది మీకు చెప్పాలని. ఎందుకంటే ముందు ఇటు ఏపీలో అయినా ఇటు తెలంగాణ అయినా మళ్ళీ నోటిఫికేషన్లు రావడానికి సిద్ధంగా అవకాశం ఉంది. కాబట్టి నేను ఏ విధంగా సక్సెస్ అయ్యానో మీకు చెప్తే మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. నేను 2022లో మన కడప జిల్లా స్మార్ట్ వర్క్ పీటీ కోచింగ్ సెంటర్లో నేను జాయిన్ అయ్యాను. అయితే మరి అక్కడికి ఎలా వెళ్ళాను అంటే, అంతకుముందు డిఎస్సి రాసిన వాళ్ళు మా తెలంగాణ నుండి ఒక 6 నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ 6లో 4 జాబ్ సాధించారు. వాళ్ళని అడిగితే నాకు చెప్పారు ఇది బాగుంటుంది అని చెప్పడంతో నేను కూడా అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సారు క్లాసెస్ వింటుంటే నాకు చాలా మంచిగా అనిపించేది. అయితే సారు వచ్చేసి ప్రతిదీ కూడా కోడింగ్స్ చెప్పేది. ఇప్పుడు మనకు సబ్జెక్ట్లో డెఫినేషన్స్ వస్తుంటాయి, మళ్ళా టర్మ్స్ వస్తుంటాయి, లేదా సీక్వెన్స్ ఆర్డర్స్ వస్తుంటాయి. ఒక టెర్మినాలజీ ఉంది. ఇంట్రామోరల్ అనేది ఏ భాషా పదం అని ఉంటుంది, బుక్లో ఉంటుంది. అందరు చెప్తారు ఇంట్రామోరల్ అనేది లాటిన్ భాషా పదం అని అన్ని సబ్జెక్టులో చెప్తారు. మనం కూడా బుక్లో ఎన్నోసార్లు చదువుతూ పోతాం. కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి 1,00,000 మంది ఎగ్జామ్లు వస్తే అందులో 50,000 మంది ఆన్సర్ తప్పు పెట్టి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్రామోరల్ అనేది ఏ భాషా పదం అన్నారు అనుకోండి, అది ఇంట్రామోరల్ మొదటి అక్షరం ఈ, ఇది లాటిన్ భాషా పదం లా, ఇలా అంతే. ఎప్పుడు చదివినా దాన్ని ఇంట్రామోరల్ లాటిన్ భాషా పదం అని చదవకుండా ఇలా. ఎక్స్ట్రామోరల్ ఎలా. బడ్జెట్ అనేది ఏ భాషా పదం, బడ్జెట్ అనేది ఫ్రెంచ్ భాషా పదం. బఫే మనం తినడానికి ఏమంటారు, బఫే అంటాం కదా, అలా. సో ప్రతి టర్మ్ ఏ టర్మ్ వచ్చినా దానికి ఒక కోడ్ వస్తుంది. సో దాంతో ఒకవేళ టెర్మినాలజీ బిట్టు పడితే 100% కరెక్ట్గా ఆన్సర్ చేసేది. దాంతోపాటు సార్ ఏ విధంగా అంటే ఒక టాపిక్ అయిపోయేసరికి కనీసం 4 to 5 టైం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మార్నింగ్ క్లాస్ చెప్తారు, మళ్ళీ ఈవినింగ్ క్లాస్కి వస్తారు. మార్నింగ్ చెప్పింది మొత్తం మళ్ళీ రిటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ చెప్పింది, ఈరోజు మార్నింగ్ చెప్పింది, రేపు మార్నింగ్ ఆ క్లాస్ కంటిన్యూషన్లో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విధంగా ఒక్క టాపిక్ అయిపోయేసరికి 4 నుండి 5 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేది. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం వినడం, నెంబర్ ఆఫ్ టైం రివిజన్ లాగా అది ఈజీ అయిపోయేది మనం చదువుకోవడానికి. దాంతోపాటు ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత 50 మార్కులకి టెస్ట్ ఉంటుంది. ఆ 50 మార్కులకి టెస్ట్ పెట్టి మళ్ళీ 50x4 200 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 200 ఆప్షన్స్ని కూడా కేవలం మామూలుగా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకోకపోవడం కాదు, 50x4 200 ఆప్షన్స్కి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది. దానివల్ల ఏమయ్యేదంటే ఆ సబ్జెక్టు మొత్తం మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ మొత్తం మనకు రివిజన్ అయ్యేది. సో ఆ విధంగా నాకు ఆ సార్ చెప్పేది మాత్రం చాలా బాగా నచ్చింది. నేను కూడా చాలామందికి ఎవరన్నా నన్ను అడిగితే కూడా ఎక్కడ అయ్యారు ఏందని చెప్తే స్మార్ట్ వర్క్ అని చెప్తాను. ఎందుకంటే సార్కి వెళ్ళిపోయింది పేరు. స్మార్ట్ వర్క్ పీటీ కోచింగ్ సెంటర్ అంటే కోండలరావు కోడింగ్ సెంటర్ లాగా మారిపోయింది. మన సబ్జెక్టును చదవడం చాలా ఈజీ అవుతుంది. ఈ కోడింగ్ సెంటర్ బాబు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒకసారి కోడింగ్స్ కనుక నువ్వు అలవాటు పడితే సబ్జెక్టు మొత్తం చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా రివిజన్ అయిపోతుంది. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నా ఉద్దేశం అయితే నేను ఎవరైనా అడిగితే మాత్రం నేను కొండలరావు సార్కి ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే నేను అక్కడ సక్సెస్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా నేను ఆ కోచింగ్ సెంటర్ చెప్తాను. మరియు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సబ్జెక్టు మన మెటీరియల్ చాలా డెప్త్ ఉంటుంది. కాబట్టి ఇంకో మెటీరియల్ చదవాలి అన్నంతగా ప్రిపేర్ చేయకపోయినా ఒక మెటీరియల్ని ఎక్కువసార్లు చదవాలి. ఒక్క మెటీరియల్ ఎక్కువసార్లు చదివినప్పుడు మాత్రమే మనకు ఆ మెటీరియల్ మీద కానీ ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అలా కాకుండా ఆ మెటీరియల్ ఈ కోచింగ్ సెంటర్ ఆ కోచింగ్ సెంటర్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమైందంటే డిఫరెన్స్ పెద్ద ఉండదు, 1% డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఏమైందంటే టైం వేస్ట్ లాగా సబ్జెక్టు మనం మెటీరియల్ మారే కొద్ది ఏమైందంటే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. అలా కాకుండా మన మెటీరియల్ చదవండి. 98% ఎగ్జామ్లో ఖచ్చితంగా మెటీరియల్కి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయి. గ్రాండ్ టెస్టులు మళ్ళీ వీక్లీ గ్రాండ్ టెస్టులు పెట్టేది. ఆ గ్రాండ్ టెస్టులు కూడా ప్రతి పేపర్ను ఎక్స్ప్లెయిన్ చేసేది. ప్రతి మ్యాటర్ని కూడా నీట్గా బోర్డు పైన నీట్గా రాసేవారు. అది నాకు బాగా నచ్చేది. అంతా రఫ్ ఏదో అలా రాసామని కాకుండా ప్రతి పదాన్ని కూడా నీట్గా అలా రాశారు. ఆ రాయడం వల్ల ఏమైందంటే మంచిగా అవుతుంది. సో నేను ఆ కోచింగ్ సెంటర్ చదవడం వల్లనే తెలంగాణలో నిర్వహించిన గురుకుల ఫిజికల్ డైరెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఒక 4 months జాబ్ చేశాను. మళ్ళీ డిఎస్సి రాశాను. డిఎస్సి రాస్తే డిఎస్సి కూడా వచ్చింది. గురుకులకి రిజైన్ చేసి ఇప్పుడు ప్రజెంటు హై స్కూళ్ళలో చేస్తున్నాను. నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. నా సక్సెస్, నా కష్టం, నా ఫలితం ఎంత ఉందో దాని వెనుక స్మార్ట్ వర్క్ కోచింగ్ సెంటర్ యొక్క కష్టం కూడా అంతుంది. ఎందుకంటే నాకు
నేను ఈ సక్సెస్ అయ్యానంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను కొండలరావు సార్ కోచింగ్ వల్లనే అయ్యాను. మంచి మెటీరియల్ ఉండడం, ప్రతి టాపిక్ వైజ్గా టెస్టులు పెట్టడం, గ్రాండ్ టెస్టులు పెట్టడం, నీట్గా 1కి 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం, ముఖ్యంగా కోడింగ్స్ చెప్పడం. దానివల్ల నేను ఖచ్చితంగా సక్సెస్ అయ్యాను. ఎందుకంటే తెలంగాణలో చాలా తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ నాకు జాబ్ వచ్చిందంటే కారణం చదివేదారు, అందరూ చదువుతారు, కానీ ఈ కోడింగ్లో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా స్మార్ట్గా చదివాను, అందుకే నేను సక్సెస్ అయ్యాను. కావాలంటే మీరు కొండలరావు సార్ని అడగండి. నేను ఇంకేమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఇంకే విధంగా చదవాలని చెప్పాలన్నా కూడా సార్ నెంబర్ అడగండి, నా నెంబర్ ఇస్తారు. నేను మీతో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీకు నేను కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాట్లాడతాను మీతోటి. థ్యాంక్ యూ.